ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామంలో ఈ వాగ్దాన సందేశాన్ని వీక్షించడానికి జాన్ వెస్లీ మినిస్ట్రీస్ అనే యూట్యూబ్ ఛానల్ కనెక్ట్ అయిన మీ అందరికీ క్రీస్తు నామంలో శుభాలు తెలియజేస్తున్నాను. దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించాలని, బలపరచాలని, ఆధ్యాత్మికంగా మీరందరూ పటిష్టపరచబడాలని మీకోసం అనునిత్యము ప్రత్యేకంగా ప్రార్థన చేస్తున్నాను. యెహోవా తమకు దేవుడుగా గల జనులు ధన్యులని లేఖనం సెలవిస్తుంది. దేవుణ్ణి మనం కలిగి ఉండడమే గొప్ప భాగ్యం. ఆయన కలిగి ఉండడమే గొప్ప ధన్యత. ప్రపంచంలో చాలామంది దేవుడు లేక బ్రతికేస్తూ ఉన్నారు, ఆయన లేకుండా జీవించాలని ప్రయాసపడుతున్నారు. కానీ ప్రభువుని కలిగి ఉండడం గొప్ప ఆధిక్యత మరియు ఆశీర్వాదం. మీ అందరి జీవితాల్లో దేవుడు ఇప్పటికీ ఎన్నో మేళ్ళు, ఆశ్చర్యకార్యాలు జరిగించారు. వాటిని ఎప్పుడూ మర్చిపోకుండా ఆయన్ను సేవిస్తూ, ఆయన ఆరాధిస్తూ, ఆయన స్తుతిస్తూ మీరందరూ ముందుకు సాగిపోవాలని దేవుని సేవకునిగా మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఉన్నాను. ఈరోజు వాగ్దానం చదువుకుందామా? పరిశుద్ధ గ్రంథం ఉంటే తెరవండి. బైబిల్ మీ దగ్గర ఉందా? దేవుని మాట, బైబిల్ గ్రంథం 17వ కీర్తన 15వ వచనం చదువుతున్నాం. Psalm 17 and verse 15. నేనైతే నీతి గలవాడనై నీ ముఖదర్శనము చేసేదను, నేను మేల్కొనున్నప్పుడు నీ స్వరూప దర్శనముతో నా ఆశను తీర్చుకుందును. ఎంత చక్కని మాట, ఎంత చక్కని స్టేట్మెంట్. ఇందులో దేవుడు మనతో మాట్లాడే వాగ్దానం ఏంటంటే, ఆయన స్వరూప దర్శనము ద్వారా మన ప్రతి ఆశను తీర్చేవాడు ఆయన. మీకేమన్నా ఆశలు ఉన్నాయా? ఉండాలా వద్దా? మనిషికి ఆశ ఉండాలా వద్దా? ఉండాలి. అయితే అవి పవిత్రమైన ఆశలై ఉండాలి. దేవుని కొరకైన దప్పిక, ఆశ మనం కలిగి ఉంటే దేవుడు మనల్ని తృప్తిపరిచే దేవుడు ఆయన. నీతి కొరకు ఆకలి దప్పులు గలవారు ధన్యులు, వారు తృప్తిపరచబడతారని యేసు ప్రభు వారు చెప్పారు. నీతి కొరకు ఆకలి, నీతి కొరకు దప్పిక ఉండడం తప్పులేదు. కానీ కొంతమందికి ఈ రోజుల్లో కోరికలు, వ్యర్థమైన కోరికలు, లోకానుసారమైన ఆశలు ఎక్కువైపోతున్నాయి. లోకం అంటేనే అది కదా, శరీరాశ, నేత్రాశ, జీవపుడము అన్నాడు. లస్ట్ ఆఫ్ ది ఐస్ అండ్ లస్ట్ ఆఫ్ ది బాడీ. ఈ ఆశలు మంచివి కాదు. దేవునికి సంబంధించిన ఆశలు ఉండడం చాలా మంచిదే. కుమారులు అన్నారు, దుప్పి నీటి వాగులు కొరకు ఆశపడినట్టుగా ప్రభువా మా ప్రాణం నీ కొరకు ఆశపడుతుంది. యాజ్ ద డేర్ ప్యాంట్స్ ఫర్ ది వాటర్. దుప్పి నీటి వాగుల కొరకు ఎంత తహతలాడిపోతుందో మాలో కూడా అలాంటి ఆశ ఉందని గమనించండి ప్రియులారా. దావీదు భక్తుడు ఈ కీర్తన రాశాడు. ఎన్నో శ్రేష్టమైన విషయాలు 17వ కీర్తనలో మనం చూస్తూ ఉంటాము. అయితే చివరి వచనం దగ్గరికి వచ్చేసరికి అంటాడు, నేనైతే అనే మాట వాడాడు. నా మట్టుకైతే, యాజ్ ఫర్ మీ అనే మాట అక్కడ మనం చూస్తున్నాం. ఎందుకు ఆ మాట వాడాడంటే, ఆ పై కీర్తన అంతట్లో కూడా కొంతమంది దేవుణ్ణి ఎరుగని వారు, దేవునితో సహవాసం లేనివారు, దేవునికి దూరంగా బ్రతికే వారి లక్షణాలన్నీ కూడా అక్కడ రాసుకుంటూ వచ్చారు. అలాంటి వారందరినీ చూసిన దైవజనుడు తన గురించి తను మాట్లాడుతుంటాడు. వారు ఎలా బ్రతుకుతున్నారు, వారు ఎలా జీవిస్తున్నారు, వారు ఎలా దేవునికి దూరంగా ఉన్నారు తర్వాత సంగతి. అయితే నా మట్టుకు నేనైతే నీతి గలవాడనై నీ ముఖదర్శనం చేస్తాను ప్రభువా. ఎవరు దేవుణ్ణి ముఖదర్శనం చేయగలరు? నిజంగా దేవుణ్ణి ఎవరు చూడగలరు? ఎవరు దేవుణ్ణి దర్శనం చేసుకోగలరు? చాలామంది మేము ఒక చోటుకి వెళ్ళి వచ్చామండి, దేవుణ్ణి చూసి వచ్చామండి అంటారు. నిజంగా దేవుణ్ణి చూశారా అంటే అక్కడ ఏదో చూసి వచ్చారు వాళ్ళు, దేవుణ్ణి చూసామనుకుంటున్నారు. దేవుణ్ణి చూడడం అంత సులభమా? భౌతిక నేత్రాలతో దేవుణ్ణి మనం చూసేయచ్చా? గమనించండి ప్రియులారా, నీతి గలవాడనై నేను నీ ముఖ దర్శనం చేస్తాను. నిజంగా దేవుడిని ఎవరు చూడగలరు? ఆయన ప్రసన్నతను ఎవరు అనుభవించగలరు? ఆయన మహిమా ప్రభావములను ఎవరు వీక్షించగలరంటే దేవుని నీతితో నింపబడిన వారు. ఆమేన్, ప్రైజ్ ది లార్డ్. దేవుని నీతితో తమ్మును తాము అలంకరించుకున్నవారు. యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకానికి వచ్చి సిలువలో మనందరి కోసం మరణించి ధారధారలుగా తన రక్తాన్ని కార్చింది. ఎందుకు అంటే మనలందరినీ కూడా నీతిమంతులుగా చెయ్యాలని. మనందరం స్వనీతితో నింపబడ్డాం. మన సొంత కార్యాలు, సొంత ఆలోచనలు, సొంత భక్తితో దేవుని మెప్పించాలనే ఆలోచన మనలో ఉంది. దుర్నీతితో నింపబడిన వారు కొంతమంది, అవినీతితో నింపబడిన వారు మరికొంతమంది. అయితే యేసు ప్రభువు వారు సిలువలో మన కోసం ఎందుకు మరణించారంటే మనందరినీ కూడా తన నీతితో నింపడానికి. జీసస్ వాంటెడ్ టు ఇంప్యూట్ హిస్ రైచియస్నెస్ ఇంటూ అవర్ లైఫ్స్. ఆయన చేసిన గొప్ప మేలు అది. ఎప్పుడైతే నీతిమంతులుగా మనం తీర్చిదిద్దబడుతున్నామో అప్పుడు దేవుని ముఖ దర్శనం చేస్తున్నాము, ఆయనతో సహవాసం చేయగలుగుతున్నాం. క్రీస్తు ప్రభు యొక్క ప్రేమ మాధుర్యాన్ని స్పష్టమైన రీతిలో మనం అర్థం చేసుకోగలుగుతున్నాం. ఆయన కోసం బ్రతకాలనే ఆశ మనల్ని నడిపిస్తుంది. కారణం ఏంటో తెలుసా? నీతి గలవారమై ఆయన ముఖ దర్శనం చేస్తున్నాం. నాకేవైతే ఆశలు ఉన్నాయో,
నాకేవైతే కోరికలు ఉన్నాయో, నాకేవైతే అవసరాలు ఉన్నాయో అవన్నీ కూడా యేసుక్రీస్తు ప్రభు యొక్క స్వరూప దర్శనములో తీర్చబడుతున్నాయి. ఎంత చక్కని మాట ఇది. నీ ఆశలు ఎక్కడ తీర్చబడుతున్నాయి? ఎటు పరిగెడుతున్నావు? లోకంలో వెతికి అలసిపోయిన వారు చాలామంది ఉన్నారు. వేటి కోసం? సంతృప్తి కోసం, సమాధానం కోసం, సంతోషం కోసం అలసిపోయారు. తమతో పాటు ఉన్న వాళ్ళని కూడా ఇబ్బంది పెట్టేశారు. కానీ దేవుణ్ణి వెంబడించేవారు, క్రీస్తు ప్రభు యొక్క ప్రేమ మాధుర్యాన్ని అర్థం చేసుకున్నవారు ఆయన స్వరూప దర్శనంతో తమ ప్రతి ఆశను తీర్చుకుంటున్నారు. ప్రభునందు ప్రియులరా, సమరయ స్త్రీ జీవితాన్ని పరిశీలన చేస్తే ఆమె ఏదో ఒక ఆశను తీర్చుకోవడానికి బావి దగ్గరికి వచ్చింది, సుకార్ అనే ప్రాంతంలో. యేసు ప్రభు ఆ ప్రాంతానికి వెళ్ళి ఆమెను దర్శించి ఆమె హృదయంలో మార్పు తీసుకొచ్చిన తర్వాత ఆమె గ్రామంలోనికి పరిగెత్తి యేసు ప్రభుని గురించి సాక్ష్యం చెప్పడం ప్రారంభించింది. ఒకప్పుడు గ్రామంలోంచి వెలుపలకు వచ్చింది తన ఆశను తీర్చుకోవాలని, లోక సంబంధమైన ఆశలు తీర్చుకోవడానికి. కానీ ఎప్పుడైతే ప్రభువుని అంగీకరించిందో గ్రామంలోనికి వెళ్ళి ప్రభు గురించి చెప్పడం ప్రారంభించింది. దట్స్ ద ట్రాన్స్ఫర్మేషన్. అది ఒక రూపాంతర అనుభవం. ఈరోజు నీ ప్రతి ఆశను తీర్చగలిగిన దేవుడు ఆయన. బంధువులు తృణీకరించారని ఏడుస్తున్నావా? స్నేహితులందరూ వదిలిపెట్టేశారని బాధపడుతున్నావా? ఇంతవరకు నిన్ను ప్రేమించిన వారందరూ దూరం అయిపోయారు, మోసం చేశారని ఏడుస్తున్నావా? ఒక్కసారి ప్రభు పాదాల దగ్గరికి రా, ఆయన వైపు చూడు ఒకసారి. నీ ప్రతి ఆశను తీర్చగలిగిన వాడు ఆయన. నీకు ఆదరణ ఇవ్వగలిగిన వాడు, సంతోషం ఇవ్వగలిగిన వాడు, సమాధానం ఇవ్వగలిగిన వాడు, సంతృప్తితో నీ జీవితాన్ని ముందుకు కొనసాగింప శక్తి కలిగిన దేవుడు ఆయన. ఆయన వైపు చూస్తావా? ఈరోజు ఈ వాగ్దానాన్ని క్లెయిమ్ చేసుకుని ప్రభువును స్తుతించండి. బలమైన కార్యాలు మీ జీవితంలో దేవుడు జరిగిస్తాడు. ప్రార్థన చేసుకుందాం. కళ్ళు మూసుకోండి. ప్రేమగల తండ్రి, గొప్ప దేవానికి వందనాలు. దావీదు భక్తుడు తన జీవిత అనుభవంలో నుండి పలికిన ఒక మాటను ఈరోజు మా ముందుకు తీసుకొచ్చారు. నీ స్వరూప దర్శనంతో మా ప్రతి ఆశ తీర్చబడుతుందని. అవును ప్రభు, లోకంలో చాలామంది తమ ఆశలు, కోరికలు తీర్చబడాలని ఎన్నెన్నో చోట్లకు వెళ్తున్నారు, ఏవేవో చేస్తున్నారు, ఆఖరికి తమ ప్రాణాలు కూడా పోగొట్టుకుంటున్నారు. కానీ సజీవుడు అని నీ పాదాల చెంత మేము ఉండడం ద్వారా, నిన్ను వెంబడించడం ద్వారా మా ప్రతి ఆశను తీర్చే దేవుడు, మా అవసరాన్ని తీర్చే దేవుడు కనుక నీకు వందనాలు. ఈరోజు మా ప్రియులు ఎట్టి అవసరాలతో నీ వైపు చూస్తున్నారో, ఏ విధమైన పరిస్థితుల్లో ఉన్నారో వారందరూ మీరు ముట్టి కనికరించి లేవనెత్తండి. బలమైన కార్యాలు వారి జీవితంలో జరిగించండి ప్రభువా. కృపా సంపత్తిని కుమ్మరించే దేవుడు గనుక నీకు స్తోత్రాలు. ఘనత మహిమ నీకే చెల్లిస్తూ యేసు నామం పేరిట అడిగి వేడుకొనిచున్నాం తండ్రి. ఆమెన్, ఆమెన్. God bless you dear friends. Have a wonderful day. క్రైస్ట్ వర్షిప్ సెంటర్ ఓ బలమైన సంఘ ఉద్యమం. కొన్ని సంవత్సరాల క్రితం కేవలం 2 ప్రారంభించబడిన పరిచర్య నేడు ప్రపంచవ్యాప్తంగా లక్షలాది మందిని ప్రభావితం చేయుచున్నది. రాజమండ్రి, సికింద్రాబాద్, బెంగళూరు, చెన్నై, నెల్లూరు, దుబాయ్, బెహ్రైన్, కరీంనగర్, విశాఖపట్నం, గద్వాల్, కొవ్వూరు, మలకపల్లి, శ్రీలంక, భూటాన్, అడ్డతీగల, పాలమూరు, ఒంగోలు, బళ్ళారి, కోరుకొండ, పోతవరం, నల్లజర్ల, వెంకటరామయ్యగూడెం, మచిలీపట్నం, ఇందిరానగరాలతో పాటు అనేక గ్రామాల్లో క్రైస్ట్ వర్షిప్ సెంటర్ ఆరాధనలు జరుగుచున్నవి. వాక్య సంబంధమైన ఉద్యమంలో, పరిశుద్ధాత్మ సంరక్షణలో కొనసాగాలనుకునే ప్రతి ఒక్కరికి మా ప్రేమపూర్వక ఆహ్వానాన్ని అందిస్తున్నాము. రండి, ఆత్మతో సత్యముతో ప్రభువైన యేసు క్రీస్తును ఆరాధిద్దాం. మీరు ఇంతవరకు విన్న దైవ సందేశం మరియు దేవుని సేవకులు చేసిన ప్రార్థన మీకు ఆశీర్వాదకరముగా ఉన్నదని విశ్వసించుచున్నాము. ఈ సందేశాన్ని మీ స్నేహితులకు, బంధువులకు షేర్ చేయండి. మీకు ఏదైనా ప్రార్థన అవసరత ఉన్నచో మా ఫోన్ నంబర్లకు కాల్ చేయండి. దేవుడు మిమ్మల్ని ప్రేరేపిస్తే విశ్వాసంతో సాగుచున్న ఈ పరిచర్యను ప్రోత్సహించండి. మరిన్ని వర్తమానాలు, పాటలు వినుటకు జాన్ వెస్లీ మినిస్ట్రీస్ అను మా యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొనండి. ప్రభువైన యేసుక్రీస్తు కృప మీకు తోడైండును గాక.